నిజామాబాద్ లోక్సభ ఎన్నిక ఓ కొలిక్కొస్తోంది. ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి 185 మంది పోటీ చేస్తుండటంతో ఎన్నికపై తర్జన భర్జన పడిన ఎన్నికల సంఘం ఈవీఎంలతో పోలింగ్ జరపాలని డిసైడ్ అయింది. దీంతో పోలింగ్, ఈవీఎంల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోలింగ్ ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. మొన్నటి వరకు పోలింగ్ ను బ్యాలెట్ తో జరపాలా లేక ఈవీఎంలతో నిర్వహించాలా అనే డైలమాలో పడ్డారు అధికారులు. దీనిపై చర్చలు జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం చివరకు ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ ఎన్నిక కోసం M3 రకం ఈవీఎంలను వాడాలని నిర్ణయించారు. దాదాపు 26,820 ఈవీఎంలు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లు ఈ ఎన్నికల్లో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. M3 రకం ఈవీఎంలను ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 యూనిట్లు వినియోగించనున్నారు. ఈ యంత్రాల్లో 192 మంది పేర్లు పెట్టుకునే వీలుంటుంది. అయితే నిజామాబాద్ సెగ్మెంట్ పరిధిలో 185 మంది బరిలో ఉండటంతో 186వ సంఖ్యను నోటాకి కేటాయించనున్నారు అధికారులు. ఇంతవరకు బాగానే ఉన్న పోలింగ్ కేంద్రాల్లో టేబుళ్లు ఏర్పాటు చేయడం, పోలింగ్ ముగిశాక ఈవీఎంలను భద్రపరిచేందుకు కావలసిన గోదాంలను వెతికే పనిలో ఉన్నారు అధికారులు. నిజామాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈసారి పాలిటెక్నిక్ కాలేజీతో పాటు డిచ్పల్లిలోని మెడికల్ కాలేజీలో కూడా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు.